Here is the non-spoiler review of the film Hotspot తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ నిన్న 17 జూలై నిన్న డైరెక్ట్గా ఆహాలోకి వచ్చినట్టుంది ఈ మూవీ. ఇంతకుముందు థియేటర్లో వచ్చిందో లేదో కూడా తెలియదు నాకు. నిన్న ఆహాలో వస్తే ఈరోజు చూడడం జరిగింది. ఇంకా నాకు ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అనేది చెప్పేలోపు, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ వచ్చేసి 4 స్టోరీస్తో నడుస్తుంటుంది. స్టోరీ డైరెక్ట్స్ రాసుకునే ఒకడు ఒక చోటకి వెళ్ళి స్టోరీలు చెప్తాడు. ఆ 4 స్టోరీలు ఏంటనేదే కదా. ఇంకా 4 స్టోరీస్ విషయానికి వస్తే ఒక్కో స్టోరీ 25 మినిట్స్ నుంచి 35 మినిట్స్ అరౌండ్ ఉంటుంది. ఇంకా స్టోరీస్ ఇంకా ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే, ఈ మూవీ 1 hour 50 minutes రన్ టైంతో నాకైతే నచ్చింది భయ్య. ఎస్పెషల్లీ ఆ థాట్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా డిఫరెంట్గా ఉంటాయి, స్టోరీలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి స్టోరీ డిఫరెంట్గా ఉండడం వల్ల ఏ స్టోరీ కూడా బోర్ కొట్టదు. ముఖ్యంగా 3వ కథ 4వ కథ అయితే మాత్రం మనల్ని ఆలోచింపజేసేలా చేస్తుంది. ఇంకా 4వ కథ అయితే ఎమోషనల్ కూడా చేస్తుంది. ఇంకా ఫస్ట్ కథ అయితే మాత్రం వెరైటీగా ఉంటుంది. ఇంకా సెకండ్ కథ అయితే, ఫస్ట్ కథ అయితే మ్యారీడ్ లైఫ్, ఎప్పుడు అమ్మాయి ఏ ఇంటికి వెళ్ళాలా, ఇల్లు వదిలేసి వెళ్ళాలా భర్త దగ్గరికి. ఇంకా అదే రూల్. ఇంకా ప్రతిదీ గుడ్డిగానే స్వార్థం కోసం పెట్టుకున్నారు, మగాళ్ళ స్వార్థం కోసం పెట్టుకున్నారు. ఒక అమ్మాయి అనేది ఇల్లు వదిలేసి పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళడం మగాళ్ళ స్వార్థమే అనేది ఒకటి. ఇంకా సెకండ్ స్టోరీ వచ్చేసి ఏమో అన్న చెల్లెళ్ళని తెలియకుండానే ప్రేమించుకుంటారు. ఇంకా తర్వాత ఆ విషయం చెప్పకపోవడం వల్ల ప్రేమించుకుంటారు. ఆ విషయం ముందే తెలుసుకుంటే ప్రేమించుకోరు. ఆ తర్వాత ఏమైందనే కథ ఒకటి. ఇంకా 3వ కథ వచ్చేసి లస్ట్. ఇంకా ఆ లస్ట్ అనేది నా కాన్సెప్ట్ని మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా 4థదేమో ఇంకా అంటే షోస్ ఉంటాయి కదండి, రియాలిటీ షోస్. అందులో వయసుకు మించిన డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్తో చిన్నపిల్లలని నటింప చేయడము, వాళ్ళల్లో చెడు భావన వచ్చేలా చేయడం, వాళ్ళ ఎలా పడితే అలాగా మనస్తత్వం మారిపోవడం అనేది కొన్ని రియాలిటీ షోస్ ఇంత దారుణంగా ఉన్నాయి. చిన్నపిల్లలతో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించి మరీ షోస్ రన్ చేస్తున్నారని మెసేజ్ ఉంటుంది 4th స్టోరీలో. ఇది మాత్రం చాలా గట్టి క్లిక్ అవుద్ది, గుండెను కూడా కదిలించింది. ఇంకా ఈ స్టోరీ అయితే 4 డిఫరెంట్గానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా 4 కథలు యూత్ చూసేలాగే ఉన్నాయి. యూత్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 3rd స్టోరీ 4th స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. 4th స్టోరీ అందరు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను 4th స్టోరీ అయితే. ఇంకా అంతేనండి. ఇంకా ఒక్క మొక్క చెప్పిన స్పాయిలర్ అయిపోద్ది. 1 hour 50 minutes రన్ టైం కాబట్టి 1 hour 52 minutes ఏదైనా దగ్గరలోనే ఉంది రన్ టైం. 1 hour 52 minutes అన్నా కాబట్టి ఈ మూవీ ఆహా ఓటీటీలో ఉంది, నిన్నటి నుంచి స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అంతేనండి. ఇంకా ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. భారతీయుడు రివ్యూ మరియు నిన్న ఇచ్చాను, ఎలక్షన్ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. నా ఛానల్ పేరు సుభాష్ మూవీ రివ్యూస్, అందులో చెక్ చేయండి. అంతేనండి ఈ వీడియో. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి, ఇంకా 3rd స్టోరీ అంతకంటే ముందు 3rd స్టోరీ 4th స్టోరీ మాత్రం కొద్దిగా బోల్డ్ కంటెంట్ కింద ఉంటుంది. మొత్తం అంతా బోల్డ్ కంటెంట్ అంటున్నారు కానీ ఫస్ట్ స్టోరీ సెకండ్ స్టోరీ అయితే బోల్డ్ కంటెంట్ కింద నాకైతే అనిపించలేదు. ఇంకా 3rd స్టోరీ అయితే ఫుల్ బోల్డ్ కంటెంట్. 4th స్టోరీ ఏమో లాస్ట్ క్లైమాక్స్ 10 minutes 20 minutesలో ఉంటుంది బోల్డ్. అంతేనండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 3rd స్టోరీ అసలు చూడలేము. 4th స్టోరీ ఎమోషనల్గా ఉంది కాబట్టి అది ఎంతో కొంత
భరించవచ్చు. కానీ థర్డ్ స్టోరీ మాత్రం ఫ్యామిలీతో కష్టం. మిగతా 3 స్టోరీలు ఫ్యామిలీతో చూడొచ్చు. ఫోర్త్ స్టోరీ అయితే అవగాహన కోసమైనా ఖచ్చితంగా చూడాలి. నా దృష్టిలో అయితే థర్డ్ స్టోరీ ఒకటే ఫ్యామిలీతో చూడలేమని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా చెప్పండి. మీరు కనుక మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ మధ్యన వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ప్రతి వీడియోకి. ఎందుకంటే డీటెయిల్గా చెప్పేటప్పటికి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఈ విషయానికి నన్ను క్షమించండి. ఇక అంతేనండి. ఓకే, ఈ మూవీకి వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నాను. ఇక అంతేనండి. దట్స్ ఇట్ గైస్. ఇంకా మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.